అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల మూడో రోజు కూడా టీడీపీ వాయిదా తీర్మానాలను తిరస్కరించి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య సోదరు ఉన్నారు. సార్ చెప్పండి, కంటిన్యూగా ఈ రోజు కూడా మళ్ళీ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు, వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక నియంత రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అనుమానం వస్తూ ఉంది. గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రతిపక్షానికి ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు అవకాశం ఇచ్చారు, ఎన్నిసార్లు సస్పెండ్ చేశారంటే ఆల్మోస్ట్ ప్రతిసారి శాసనసభ నుంచి బయటకు పంపించడమే జయంగా పనిచేశారు. భయం, మేము 18 మంది 19 మంది ఉన్నా కూడా భయం పాస్ పడిపోతుంది. ప్రతిపక్షంగా మేము నిలవెత్తే ఈ విషయాల మీద భయపడిపోయి ప్రజాస్వామ్య హక్కులు హరిస్తూ, రాజ్యాంగ హక్కులు హరిస్తూ, ఆఖరికి మీడియాను కూడా శాసించి మీడియాను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. తన దోచుకున్న డబ్బుతో సొంత పేపర్లు, సొంత పత్రికలు, అనుబంధ టీవీలు పెట్టి గోబెల్స్ ప్రచారం చేయించున్న ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల మీద, లోటుపాట్ల మీద మాట్లాడారో వాటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం నీ తాబేదారులు, నీ బంధుజనాలతో నింపేసావు కీ పోస్టులన్నీ కూడా. రాష్ట్రంలో కీ పోలీసు వ్యవస్థలో కానీ లేక మీడియాలో కానీ అన్ని చోట్ల నీ సొంత బంధుజనాన్ని నింపి వాళ్ళ ద్వారా ప్రజాస్వామ్యాన్ని హరించడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వవు, విషయాలు రైజ్ చేయాలి. కానీ ఇప్పుడు కొన్ని వందల సార్లు మమ్మల్ని సస్పెండ్ చేశారు. ప్రతిసారి సస్పెన్షన్. ప్రభుత్వానికి సిగ్గుందని ప్రశ్నిస్తున్నా. ప్రజాస్వామ్యంలో వినాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం, వివరణాత్మకంగా మేము మాట్లాడతాం. అవకాశం ఇవ్వకపోతే ఏం చేయాలి? అందుకనే బయట వేదికగా మేము రోజు ఒక ఇష్యూ తీసుకొస్తా ఉన్నాం. మమ్మల్ని ఈ 2 రోజులు ఇంకొక రోజు ఈ ప్రభుత్వాన్నే ప్రజలు సస్పెండ్ చేయబోతున్నారు. ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సస్పెండ్ చేసి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా 70 రోజుల్లో వీళ్ళ బతుకు బజారు పాలైపోతుంది. మళ్ళీ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతాం, ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతాం, భావస్వేచ్ఛను ఇస్తాం, జీవించే హక్కుని ఇస్తాం, ఈ ప్రభుత్వానికి చెక్ పెడతాం. సో మీరు చాలా కాలం నుంచి ఎమ్మెల్యేగా చేశారు. ఎప్పుడైనా సరే అసెంబ్లీలో ఇలాంటి ఏదైతే ఇలాంటి సిట్యుయేషన్ చూశారు? ఎందుకంటే అసలు మిమ్మల్ని మాట్లాడనీయకుండా సస్పెండ్ చేసేటువంటి ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా? మేము అనేక సంవత్సరాలుగా బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా పరిపాలనా కాలాల్లో అసెంబ్లీలో మేము దాదాపుగా 6 సార్లు ఉన్నాం. అంతకుముందు కూడా పరిపాలనలో ఉన్నప్పుడు, కమ్యూనిస్టు ఉద్యమాలు ఉన్నప్పుడు మరి ఏ విధంగా మాట్లాడేవారు నాయకులు, పూల సుబ్బయ్య గారు కానీ, వంకా సత్యనారాయణ గారు కావచ్చు, వేములపల్లి శ్రీకృష్ణ గారు కావచ్చు, తరిమల నాగిరెడ్డి గారు కావచ్చు, కమ్యూనిస్టులు కూడా ప్రభుత్వ విధానాల మీద చీల్చెండాడేవారు. అవకాశాలు ఉండేవి గంటలు మాట్లాడటానికి. తెలుగుదేశం హయాంలో రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా అనేక సార్లు మేము అధికార పక్షంలో ఉండి కూడా ప్రజా సమస్యల మీద వెలుగెత్తి చాటేవాళ్ళం. ప్రభుత్వంలో లోటుపాట్లు కూడా ఎత్తి చూపేవాళ్ళం. బడ్జెటరీ ప్రొవిజన్లో కానీ లేక గవర్నర్ ప్రసంగాల్లో కూడా నాబోటి వాళ్ళం ఈ లోటుపాట్లు ఇలా ఉన్నాయి, ఇలా జరగాలని చెప్పేవాళ్ళం. అలా సమయం ఇచ్చేవాళ్ళు, అధికార పక్షానికి సమయం ఇచ్చేవాళ్ళు, ప్రతిపక్షానికి టైం ప్రకారం ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఇవాళ గౌరవాలు లేవు, సభని చక్కగా నడిపే విధానం లేదు. సొంత మీడియా ఛానల్ పెట్టి వాస్తవాలు బయటకు రాకుండా, అసెంబ్లీలో జరుగుతున్న ప్రొసీజర్ బయటకు రాకుండా పోలీసు రాజ్యం నడుపుతూ ఉన్నాడు. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం ప్రాపర్గా జరగట్లేదు. ఏదైతే గతంతో పోల్చినట్లయితే తాము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలకు సంబంధించి అన్ని పార్టీలు ఏదైతే ప్రతిపక్షాలు కూడా దానిపై మాట్లాడేలాగా, ఏదైతే ఒక అందరికీ అర్థమయ్యేలాగా ప్రజా సమస్యలు కావచ్చు, బడ్జెట్లో ఉన్న ఏదైతే అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులను కూడా ప్రతిపక్షాలు చెప్పే విధంగా, ప్రతిపక్షాలు తమ దృష్టికి తెచ్చే విధంగా తాము డిజైన్ చేసాము. అయితే ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం చూస్తున్నట్లయితే మాత్రం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరైతే మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఒక రకంగా ప్రభుత్వం నియంతలాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలకు అర్థం లేకుండా పోయిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ ఏపీ అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.